సత్య వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, "మామయ్య నేను మా పుట్టింటికి వెళ్ళాలి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళ అత్తయ్య అయితే, "ఎందుకు ఇప్పుడే ఎళ్ళవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పేసి అయితే గసురుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "అది కాదు అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉంటారు కదా! వాళ్ళని ఓదార్చడానికైనా నేను అక్కడికి వెళ్ళాలి కదా అత్తయ్య. నేను ఇక్కడ ఉండిపోతే వాళ్ళకి అనుకుంటారో ఏమో, వెళ్తే చాలా మంచిది కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఏం చెప్పాలో తెలియక అక్కడ అలా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అతనికి ఒక ఆఫీస్ నుండి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆఫీసర్ అయితే, "మీ కోడలు వాళ్ళ నాన్న అయితే జైల్లో ఉన్నాడంట కదా! నువ్వు అందులో అయితే విరుక్కుపోకు. నీకే ఇబ్బంది అవుతుంది. నువ్వు అస్సలు అందులో జోక్యం చేసుకోకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవును, నేను చెప్తుంది నిజం. నీకు ఎమ్మెల్యే సీట్ రావాలంటే నువ్వు అందులో మాత్రం ఇరుక్కోకు. నీకు ఏమీ సంబంధం లేనట్టే, నీ కుటుంబానికి ఏమీ సంబంధం లేనట్టే ఉండాలి మీరు అందరూను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే సరే అని చెప్పేసి అయితే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంతలో క్రిష్‌ని పిలిచి, "క్రిష్, మీ ఆవిడని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళిపో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్‌ని అయితే పిలిచి, "క్రిష్, నువ్వు మర్యాదగా మీ భార్యని నువ్వు లోపలికి తీసుకొని వెళ్తావా లేదా" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "ఆ! బాగా టిక్క కుదిరింది ఇప్పుడు దీనికి. వెళ్ళు లోపలికి వెళ్ళు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ